మనిషికి దానబుద్ధి, ప్రియంగా మాట్లాడడం, ధీరత్వం ఇవి ఎలా వస్తాయి అనే విషయాన్ని దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వ ముజితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే చత్వార సహజా గుణాః. కొన్ని సహజంగా కొన్ని గుణాలు మనిషికి రావాలి. సహజంగా అంటే అన్నతో పెట్టిన విద్య అంటుంటారు చూసారా? అలాగేమిటి అంటే కనుక చిన్నప్పటి నుంచి కూడా కొన్ని రకాల అలవాట్లు కానీ, కొన్ని రకాల పద్ధతులు కానీ, కొన్ని క్రమశిక్షణలు కానీ, కొన్ని మంచి మంచి బుద్ధులు కానీ ఇవి సహజ సిద్ధంగా చిన్నప్పటి నుంచి రావాలి తప్ప దానబుద్ధి ఒకటి, ప్రియంగా మాట్లాడడం ఒకటి, ధీరత్వం ఒకటి, అలాగే ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో ఇలాంటి విషయాలు అంటే కొంచెం జాగ్రత్త పడ్డం అనమాట. ఈ 4 విషయాలు కూడా కొత్తగా మళ్ళీ నేర్చుకుందాం, కొత్తగా అభ్యాసం చేద్దాం, ఎక్కడైనా శిష్యరకం చేద్దాం, పుస్తకాలు చదివి నేర్చుకుందాం అంటే వచ్చేటటువంటి మాత్రం కాదు. కాబట్టి ఇవి సహజ గుణాలు అన్నారు. అంచేత అందుకనే పిల్లలకు ముఖ్యంగా చిన్నపిల్లలకు ఒక వయసు వచ్చి జ్ఞానం వస్తుంది అంటే కనుక 5 సంవత్సరాలు దాటి 6వ సంవత్సరం అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఇవి నేర్పాలి తల్లిదండ్రులు. ముఖ్యంగా అందంగా మాట్లాడడం చిన్నప్పటి నుంచి నేర్పాలి. ధైర్యం చెప్పాలి. ఏం కంగారు పడకరా, ధైర్యంగా వెళ్ళని చెప్తూ ఉండాలి తప్ప వాళ్ళు పిరికి వాళ్ళ తయారు చేయకూడదు. చిన్నప్పుడే నేర్పాలి పిల్లలకి అనే విషయాన్ని ఇప్పుడు మనం చాణక్యుడు